హుసేయను హుసేయను ఎక్కడున్నావే? ఏంట్రా మంకీ, ఏంటి బాధ? అది కాదే డాంకీ, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం కాకుండా టీడీపీ అధికారంలోకి వచ్చింది కదా. వచ్చింది. ఇప్పుడు ఏపీకి క్యాపిటల్ అమరావతినా లేదంటే 3 రాజధానులు నిర్మిస్తారా? ఓ అదా నీ డౌట్, చెప్తా ఉండు. ఈసారి మాత్రం ఆంధ్రప్రదేశ్ కు ఎగ్జిక్యూటివ్ అనగా మెయిన్ క్యాపిటల్ ను అమరావతి అని, అలాగే ఫైనాన్షియల్ క్యాపిటల్ అనగా ఆర్థిక రాజధాని విశాఖపట్నం అని ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన ఎన్డీఏ మీటింగ్ లో చెప్పారు. మళ్ళీ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఏంటి కొత్తగా? అసలు ఇలా 2-3 క్యాపిటల్స్ కాకుండా ఒకే ఒక క్యాపిటల్ నిర్మించొచ్చు కదా. ఈ ఎగ్జిక్యూటివ్ ఇంకా ఫైనాన్షియల్ క్యాపిటల్ అనేది ఈ రోజు నిన్నో పుట్టింది కాదు, ఎప్పటి నుంచో అమల్లో ఉండిందే. అంతెందుకు, మన దేశానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఢిల్లీ ఉంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ముంబై ఉంది. అసలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కి ఫైనాన్షియల్ క్యాపిటల్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే కార్యనిర్వాహక రాజధాని అన్నమాట. అంటే ఒక దేశంలో కానీ లేదా ఒక రాష్ట్రంలో కానీ జరిగే అన్ని లీగల్ పనులు, వివిధ మల్టీనేషనల్ కంపెనీస్ కు సంబంధించిన హెడ్ క్వార్టర్స్. ఎన్నో గవర్నింగ్ బాడీస్ లైక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ICSI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ICAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI లాంటి వాటితో పాటు గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లైక్ BSNL, RVNL, IRCTC, BAL, BHEL, ఇంకా మన ఇండియాలో ఉన్న మిగతా 370 గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్ని వాటి మెయిన్ హెడ్ క్వార్టర్స్ అన్ని ఈ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనగా కార్యనిర్వాహక రాజధాని అంటే మన ఢిల్లీలోనే ఉంటాయి. అంతేకాదు ఒక దేశం యొక్క సుప్రీం కోర్ట్, పార్లమెంట్, రాజ్యసభ, లోక్సభ అండ్ రాష్ట్రపతి భవన్, అదే ఒకవేళ స్టేట్ లో అయితే స్టేట్ అసెంబ్లీ, హైకోర్టు లాంటివి అన్ని కూడా ఈ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లోనే ఉంటాయి. ఈ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్స్ అనేవి మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్ కి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణకి హైదరాబాద్, కర్ణాటకకి బెంగళూరు, తమిళనాడుకి చెన్నైలా మాట. ఇంకా ఫైనాన్షియల్ క్యాపిటల్ అనగా ఆర్థిక రాజధాని. దీని విషయానికి వస్తే మన దేశం యొక్క ఆర్థిక రాజధాని ముంబై. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మన కంట్రీకి ఆర్థిక రాజధాని ఉంది అని ప్రతి స్టేట్ కి ఒక ఆర్థిక రాజధాని ఉండాల్సిన అవసరం లేదు. అవును, అసలు ముంబై ఎందుకు మన ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ఉండాలి? హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు, చెన్నై లాంటి సిటీస్ కూడా ఉండొచ్చు కదా. ముంబై లాగా ఇవి కూడా ఎలాగో పెద్ద పెద్ద మెట్రో సిటీసే కదా, మరి వాటిని ఎందుకని పరిగణలోకి తీసుకోలేదు? ముంబై నగరానికి ఇండిపెండెన్స్ తరువాత, అలాగే ఇండిపెండెన్స్ ముందు అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్న టైం నుండే చాలా ఇంపార్టెన్స్ ఉండేది. ఎలాగంటే అప్పట్లో వాళ్ళు మన దేశం నుండి దోచుకున్న సంపద మొత్తాన్ని ముంబై పోర్ట్ అయిన జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ నుండే వాళ్ళ దేశానికి తరలించుకొని తీసుకొని వెళ్లేవారు. 1880 టైంలోనే ముంబై సిటీ ఇండియాలో ఉన్న వేరే పెద్ద సిటీస్ లైక్ హైదరాబాద్, చెన్నై, కోల్కతాలతో పోలిస్తే చాలా డెవలప్డ్ గా, రిచ్ గా ఉండేది. బ్రిటిషర్స్ మన సంపదను దోచుకోవడానికి అక్కడ ఎన్నో ఫోర్ట్స్, ఆఫీసెస్, బిల్డింగ్స్, గోడౌన్స్, అలాగే రైల్వేస్ ను కన్స్ట్రక్ట్ చేశారు. 1947 లో ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియాకు క్యాపిటల్ గా ఢిల్లీని చెయ్యాలా లేదంటే ముంబైని చెయ్యాలా అనే పెద్ద డిబేటే జరిగింది. కానీ ఢిల్లీ నగరంలో అప్పటికే ముంబైతో పోలిస్తే చాలా ఖాళీ స్పేస్ ఉండడంతో పార్లమెంట్ ఇంకా వేరే ఇతర గవర్నమెంట్ సంస్థలను నిర్మించడానికి అనుకూలంగా ఉంటుందని మన దేశ రాజధానిగా ఢిల్లీ నగరాన్ని, అలాగే మన దేశపు ఆర్థిక రాజధానిగా ముంబై నగరాన్ని మార్చారు. ఇంకా ఇలా ఇండియాకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఢిల్లీని, అలాగే ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ముంబైని అనౌన్స్ చేసిన తరువాత గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ కు సంబంధించిన కంపెనీస్, అలాగే సుప్రీం కోర్ట్ అండ్ జ్యుడిషియరీ పనులు అన్ని ఢిల్లీలో, ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్, IT ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీస్ అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ లాంటివన్నీ ముంబై నగరంలో జరగడం మొదలైంది. దీంతో పాటు మన ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ అయిన NSE అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ BSE అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ముంబైలోనే ఉన్నాయి. ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ లో ప్రతిరోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ట్రేడింగ్ జరుగుతుంది. అంతేకాకుండా ముంబైలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇండియాలో ఉన్న వేరే పెద్ద పెద్ద మెట్రో సిటీస్ తో పోలిస్తే
చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ గా ఉంటాయి. అండ్ ముంబై అనేది ఇండియాకి ఫైనాన్షియల్ క్యాపిటల్ కావడంతో ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ముంబైలోనే ఉంటుంది. లేటెస్ట్ స్టాటిస్టికల్ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే ఇండియాలోనే రిచెస్ట్ సిటీస్ ప్లేస్ లో ముంబై $310 బిలియన్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉంటే ఢిల్లీ $293.6 బిలియన్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది. అంతేకాదు ఏషియాలో అందరికంటే ఎక్కువ బిలియనర్స్ ఉన్న సిటీస్ లిస్ట్లలో 92 బిలియనర్స్ తో ముంబై ఫస్ట్ ప్లేస్ లో ఉంటే 57 బిలియనర్స్ తో ఢిల్లీ సిక్స్త్ ప్లేస్ లో ఉంది. ఇలా మన దేశం యొక్క ఎగ్జిక్యూటివ్ అండ్ మెయిన్ క్యాపిటల్ ఢిల్లీ అయినప్పటికీ ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన ముంబైయే అన్ని రంగాల్లోనూ ఢిల్లీ కంటే ముందంజలో ఉంటుంది. ఇలా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఢిల్లీని అలాగే ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ముంబైని మార్చడం వల్ల రెండు సిటీస్ కి ఎంతో బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే అన్ని పనులు ఒకే సిటీలో జరిగితే అక్కడ డెవలప్మెంట్ కన్నా పాపులేషన్ అండ్ పొల్యూషన్ ఎక్కువ అయిపోతాయి. ఆ సిటీలో ఎవరు నివసించలేక పనికి రాకుండా పోతుంది. ఎగ్జిక్యూటివ్ కి ఫైనాన్షియల్ క్యాపిటల్ కి మధ్య డిఫరెన్స్ ఏంటో అర్థమైంది. కానీ నువ్వేగా చెప్పావు మన దేశానికి ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ ఉన్నట్టు ప్రతి స్టేట్ కి ఉండాల్సిన అవసరం లేదని. అవును. మరి ఇప్పటి వరకు ఏ స్టేట్ కి లేనిది ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు ఇలా? అమరావతిని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అలాగే వైజాగ్ ని ఫైనాన్షియల్ క్యాపిటల్ గా మారుస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అన్ని స్టేట్స్ తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితి డిఫరెంట్ గా ఉంది. అందుకనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ఫైనాన్షియల్ క్యాపిటల్ అనేది అవసరం. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ విడిపోక ముందు వరకు అంటే 2014 ముందు వరకు మనకి అసలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా హైదరాబాద్ తప్ప ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ఏ సిటీ ఉండేది కాదు. దీనికి రీజన్ ఏంటంటే ఒక కంట్రీకి ఉన్నంత రెవెన్యూ ఇంకా ఎక్స్పెండిచర్ ఒక స్టేట్ కి ఉండదు. సో కంట్రీకి ఉన్నట్టుగా ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ ఒక స్టేట్ లో ఉండాల్సిన అవసరం లేదు. 1956 లో ఇండియాలో 500కు పైగా ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ ను అన్ని కలిపి 26 స్టేట్స్ గా డివైడ్ చేసి ఒక్కో స్టేట్ కి ఒక్కొక్క క్యాపిటల్ ను డిసైడ్ చేసింది అప్పటి ప్రభుత్వం. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, పట్నా, లక్నో ఇలా నువ్వు ఏ స్టేట్ యొక్క క్యాపిటల్ ని చూసినా అవి ఆల్రెడీ ఎప్పుడో 1956 లో స్టేట్స్ అన్ని డివైడ్ అయినప్పుడు డెవలప్ అవుతున్న సిటీసే. సో ఒక స్టేట్ యొక్క ప్రతి మెయిన్ థింగ్ ఇంక్లూడింగ్ ఇండస్ట్రీస్, కంపెనీస్, కోర్ట్స్, పార్లమెంట్స్ అండ్ ఇంకా ఫైనాన్షియల్ యాక్టివిటీస్ తో సహా అన్ని ఈ సిటీస్ లోనే జరిగిపోతాయి. మళ్ళీ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ కోసం అంటూ సపరేట్ గా ఇంకో సిటీని నిర్మించాల్సిన అవసరం రాలేదు. 2000 సంవత్సరం తర్వాత ఉత్తరప్రదేశ్ నుండి డివైడ్ అయిన ఉత్తరాఖండ్ అండ్ బీహార్ నుండి డివైడ్ అయిన జార్ఖండ్ కూడా వాళ్ళ క్యాపిటల్ సిటీ కోసం ఆల్రెడీ ఆ స్టేట్ లో ఉన్న ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీని తీసుకొని దాన్ని ఇంకొంచెం డెవలప్ చేశాయి. వాళ్ళ స్టేట్ పార్లమెంట్స్, హైకోర్ట్స్, ఇండస్ట్రీస్, కంపెనీస్ అండ్ ఎయిర్పోర్ట్స్ లను నిర్మించారు. సో అవి ఆల్రెడీ కొంచెం డెవలప్ అయిపోయాయి కాబట్టి వాటిని డెవలప్ చేయడంతో పాటు ఆ సిటీ యొక్క ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ని కూడా చూసుకునేవారు. కానీ 2014 లో తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిపోయింది. సో బైఫర్కేషన్ అంటే విభజన నుండి 10 ఇయర్స్ అంటే 2024 వరకు ఆంధ్రాకు ఇంకా తెలంగాణకు కామన్ క్యాపిటల్ గా హైదరాబాద్ యాక్ట్ చేస్తుందని సెంట్రల్ గవర్నమెంట్ తీర్పు ఇచ్చింది. బైఫర్కేషన్ తర్వాత 2014 లో ఆంధ్రాలో పవర్ లోకి వచ్చిన టీడీపీ గవర్నమెంట్ ఆల్రెడీ ఆంధ్రాలోనే కాదు ఇండియాలోనే వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీస్ లో ఒకటైన విశాఖపట్నాన్ని కాకుండా అమరావతిని ఆంధ్రప్రదేశ్ లో క్యాపిటల్ అని డిసైడ్ చేసింది. దీనికోసమని నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోని రైతుల నుండి సుమారు 30,000 ఎకరాలకు పైగా భూమిని తీసుకొని 2015 లో సింగపూర్, జపాన్, సౌత్ కొరియా లాంటి కంట్రీస్ లో ఉన్న లీడింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అలానే మన ఇండియాలో ఉన్న లీడింగ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీస్ తో కలిసి అమరావతి ద పీపుల్స్ క్యాపిటల్ ను నిర్మించడం స్టార్ట్ చేశారు. చంద్రబాబు గారు అమరావతి సిటీ బ్లూ ప్రింట్ ప్రకారం అమరావతిలో ఎయిర్పోర్ట్, స్టేట్ అసెంబ్లీ, స్టేట్ హైకోర్ట్, ఇండస్ట్రియల్ సెక్టర్స్, ఐటీ సెక్టర్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, స్టేట్ బ్యాంకింగ్ సెక్టర్స్, హై స్కూల్స్ అండ్ కాలేజెస్ తో పాటు అమరావతి సిటీలో 3.5 మిలియన్ అంటే 35 లక్షల మంది నివసించడానికి వీలుగా ఉంటుందని అందరికీ తెలియజేశారు. మొదట్లో 2015 లో చంద్రబాబు గారు ఈ అమరావతి సిటీ కన్స్ట్రక్షన్ 2029 కల్లా పూర్తయిపోతుందని, అమరావతి మాత్రమే స్టేట్ యొక్క మెయిన్ క్యాపిటల్ గా ఉంటుందని చెప్పారు. కానీ 2019 లో టీడీపీ గవర్నమెంట్ ఎలక్షన్స్ లో ఓడిపోయి
వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ది పీపుల్స్ క్యాపిటల్ యొక్క కన్స్ట్రక్షన్ ని పూర్తిగా ఆపేశారు. 3 రాజధానులు అనే ఒక కొత్త కాన్సెప్ట్ ను ప్రజల ముందుకు తీసుకువచ్చారు. కానీ ఈ 3 రాజధానులు అనే కాన్సెప్ట్ ఎవరికీ పెద్దగా నచ్చలేదు. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ 3 రాజధానులు అనే కాన్సెప్ట్ ని యాక్సెప్ట్ చేయలేదు. దానితో ఆంధ్రప్రదేశ్ కి 2014 నుండి 2024 వరకు హైదరాబాదే కామన్ క్యాపిటల్ గా ఉంటూ వచ్చింది. కానీ మళ్ళీ 2024 లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడు గారు ఈ 3 రాజధానులు అనే కాన్సెప్ట్ అనేది రియాలిటీలో పనిచేయదని అమరావతి కన్స్ట్రక్షన్ పనులు మరలా తిరిగి మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ కు అమరావతియే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఉంటుందని, అలాగే విశాఖపట్నం ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ఉంటుందని చెప్పారు. 2015 లో చెప్పినట్టు చంద్రబాబు గారు ఆంధ్రాకి ఒక అమరావతినే సింగిల్ క్యాపిటల్ గా నిర్మించవచ్చుగా. ఎందుకు ఇప్పుడు ఫైనాన్షియల్ క్యాపిటల్ గా వైజాగ్ ని మారుస్తున్నారు? 2015కి 2024లో పరిస్థితికి చాలా తేడా వచ్చేసింది. ఆల్రెడీ రాజధాని పనులు స్టార్ట్ చేసి దాదాపు 10 సంవత్సరాలు అయిపోవడం, దాంతో పాటు 2019, 2014లో పడిన 5 ఇయర్స్ బ్రేక్ వల్ల ప్రతి ఒక్క దాన్ని 2029 కల్లా అమరావతిలోనే నిర్మించాలి అంటే అది సాధ్యపడే పనే కాదు. అందుకనే స్టేట్ అసెంబ్లీ, హైకోర్టు, స్కూల్స్ అండ్ కాలేజెస్, హాస్పిటల్స్, ఇండస్ట్రియల్ సెక్టర్స్ వరకు అమరావతిలో నిర్మించి ఫైనాన్షియల్ యాక్టివిటీస్, బ్యాంకింగ్ సెక్టర్ కు సంబంధించిన పనుల వరకు మాత్రం విశాఖపట్నం సిటీని యూజ్ చేస్తామని, ఆంధ్రప్రదేశ్ కు అమరావతిని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అలాగే వైజాగ్ ను ఫైనాన్షియల్ క్యాపిటల్ గా మారుస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ రీజన్స్ తో పాటుగా 2019లో జరిగిన ఎలక్షన్స్ లో టీడీపీ దారుణంగా ఓడిపోయిందన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఒక వైజాగ్ సిటీలో మాత్రమే టీడీపీ 4 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన ఎన్డీఏ మీటింగ్ లో వైజాగ్ ను టీడీపీ ఎప్పటికీ మర్చిపోదు అని, అమరావతితో పాటు వైజాగ్ ని కూడా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ఒక సిటీని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఇంకో సిటీని చేస్తే ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? ఎందుకుండవురా, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటి అవి? వైజాగ్ అనేది హైదరాబాద్, బెంగళూరు అంత కాకపోయినా పెద్ద సిటీనే. వైజాగ్ లో మంచి క్లైమేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలానే మంచి రోడ్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్పోర్ట్ అండ్ మెయిన్ గా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోసం వైజాగ్ సీ పోర్టే ఉంది. సో ఒకసారి వైజాగ్ ను అఫీషియల్ గా ఆంధ్రప్రదేశ్ కి ఫైనాన్షియల్ క్యాపిటల్ గా అనౌన్స్ చేసిన తరువాత ఎన్నో బ్యాంకింగ్ సెక్టర్ కంపెనీస్ అన్ని వైజాగ్ కి వస్తాయి. ఆల్రెడీ ఎయిర్పోర్ట్ అండ్ సీ పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి వేరే కంట్రీస్ తో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ట్రేడింగ్ కూడా పెరుగుతుంది. ఇలా ఒకవైపు ఐటీ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీస్ తో అమరావతి డెవలప్ అయితే, బ్యాంకింగ్ సెక్టర్ కంపెనీస్ తో పాటు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ట్రేడింగ్ వల్ల వైజాగ్ సిటీ కూడా ఇంకా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. అంతేకాదు బ్యాంకింగ్ సెక్టర్ కంపెనీస్ ను వైజాగ్ లో నిర్మించి వాటిని అక్కడే డెవలప్ చేయడం వల్ల ఏపీ గవర్నమెంట్ కు అమరావతి నిర్మించడానికి బడ్జెట్ ఇంకా బర్డెన్ తగ్గుతాయి. అమరావతి ది పీపుల్స్ క్యాపిటల్ యొక్క కన్స్ట్రక్షన్ ఫాస్ట్ గా పూర్తవుతుంది. సో ఈ రీజన్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అలానే విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ క్యాపిటల్ గా మారుస్తానని మన జరిగిన ఎన్డీఏ కాన్ఫరెన్స్ లో పేర్కొన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు గనక బాగా నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏపీ క్యాపిటల్ విషయంలో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేసి మాకు తెలపండి.